డాక్టర్ గారు, మా వదినకు తరచూ హిస్టీరియా ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు హిస్టీరియా ఫిట్స్ రావడానికి సంసార జీవితంలో అసంతృప్తి కారణమా? మా అన్నయ్యని అడిగితే ఇద్దరం బాగానే ఉంటున్నాం అంటున్నాడు. వదిన ఏమీ మాట్లాడదు. ఆమె హిస్టీరియా ఫిట్స్ తగ్గడం ఎలాగా? ఆమెకు హిస్టీరియా ఫిట్స్ వస్తుంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు చాలా న్యూసెన్స్ గా ఉంటోంది. ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. హిస్టీరియా ఫిట్స్ కి తప్పకుండా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏదో అసంతృప్తి. హిస్టీరియా అంటే వాళ్ళ మనసులో ఉన్న బాధని బయటికి వ్యక్తీకరించలేక ఈ రెండు ఫిట్స్ రూపంలో చూస్తారు. మనసు తొక్కే తప్పుడు తోవా. ఏదో బాధ ఉందనుకోండి, ఆ బాధ ఉంటే చెప్పచ్చు, ఏమి చెప్పుకోకూడదు, ఎందుకు చెప్పి తప్పుడే చెప్పచ్చు. ఎవరికైతే ఆ చెప్పుకునేటువంటి ధైర్యం ఉండదో వాళ్ళకి హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. ఎవరైతే బతకగలరో వాళ్ళకి రావు, ఎవరైతే బతకలేరో ఇండిపెండెంట్గా ఎవరైతే వాళ్ళకు చక్కగా తెలివితేటలు లేవో వాళ్ళకి హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. అంతకని హిస్టీరియా ఫిట్స్ అనేది ఒక మానసిక జబ్బు. దీనికి సరిగ్గా సైకో ఎనాలిసిస్ చేసి కారణం. సెక్స్ బలహీనత ఒక్కటే కారణం కాదు, ఇంకా చాలా ఉంటాయి. అత్త కోడల మధ్య గొడవలు వస్తున్నాయి అనుకోండి, భర్త ఎప్పుడు అమ్మ సైడ్ వెళ్తారనుకోండి, వాడికి హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. ఎందుకంటే నా మాట చెల్లుబాటు కావట్లేదు, నా ఎవరు పట్టించుకోవట్లేదు, నా బతుకెందుకు, ఉంటే ఎంత ఉండబోతే ఎంత అనుకుంటాను. హిస్టీరియా ఫిట్స్ అనేది మనసులో దాచుకున్నటువంటి బాధల యొక్క ఎక్స్ప్రెషన్ అన్నమాట. అది వాళ్ళు దాచుకోవచ్చు, చెప్పచ్చు, నిర్భయంగా చెప్పచ్చు, మాట్లాడచ్చు, చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఎందుకు వీళ్ళు ఉన్నావు, ఏంటి బాధ అని చెప్పారు. ఒకసారి డాక్టర్ దగ్గర చూపిస్తే అమ్మాయికి సరిగ్గా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే హిస్టీరియా ఫిట్స్ పోతాయి. ఇప్పుడు చూడండి, ఆ హిస్టీరియా ఫిట్స్ ఎవరైనా ఇంటికి వచ్చేప్పుడు చేస్తుంది, అది చాలా ఇదిగా ఉంటుంది, బాధగా ఉంటుంది చెప్పి కరెక్టే. ఆవిడ తన అటెన్షన్ సీకింగ్, అటెన్షన్ చేసి తనకి బాధ ఉంది అని చెప్పడం కోసం ఈ రంగం ఎవరిని వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీనికి కాదు కేవలం సైకలాజికల్ ట్రీట్మెంట్. డాక్టర్స్కి వెళ్ళి ఆ సైకాలజీ ట్రీట్మెంట్ ఇస్తే షీ బికమ్ నార్మల్.